హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. చూసారా ఇవాళ క్లైమేట్ ఎంత బాగుందో, చల్లగా గాలి వేస్తుంది, వర్షం కూడా పడుతుంది. సో మనం ఇలా ఉన్నప్పుడు క్లైమేట్ ఇలా ఉంటే మనం ఏం చేసుకొని తింటే బాగుంటుంది చెప్పండి? ఏమైనా గెస్ట్ చేస్తున్నారా? పకోడీ అలాంటివి తింటే బాగుంటాయి. సో ఇప్పుడు పకోడీ వేయాలంటే టైం పడుతుంది, కానీ సింపుల్గా షార్ట్ టైంలో మనం ఏం చేసుకోవచ్చో కారంగా చేసుకుందాం. ఇదేంటో చూసారా, మరమరాలు అంటే ఇప్పుడు మనం మొరి మిక్స్చర్ చేసుకుందాం. ఓకే, క్లైమేట్ ఇలా ఉన్నప్పుడు మనం కారంగా స్పైసీగా మొరి మిక్స్చర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో కొంచెం చేస్తాను. సో అది చేయాలంటే మనకు కొంచెం పెద్ద గిన్నె ఉండాలి కదా, మన బజ్జీలతో కలిపినట్టు బాగా కలపాలి కదా. సో చూద్దాం. సో నేను ఒక 3 గుప్పులు వేస్తున్నాను. ఇగో సో మనం 2 చేతులతో పట్టుకుంటే వచ్చేలాగా ఒక 3 గుప్పుళ్ళు అనమాట. ఓకే, సో అందులోకి ఏం చేస్తానంటే, ఇది మరమరాలు ఒక్కసారి నేను బ్యాగ్ కొనేసుకుంటానండి. ఎంతో పడుతుంది, ఒక 50 రూపీస్ ఎంతో పడుతుంది. అది ఎప్పుడన్నా ఇలా సరదాగా మనం కూర్చొని తినడానికైనా బాగుంటాయి, ప్లస్ అంతేకాకుండా ఇలాంటి మిక్స్చర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. నాకు చిన్నప్పుడు మేము తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ వరి మిక్స్చర్ చాలా ఎక్కువగా ఉండేదన్నమాట. సో ఇప్పుడు అందులో మనం ఏమేమి వేసుకోవాలంటే, మరమరాలు తీసుకున్నాం కదా దానిలో. సో అందులో మనం ఏమేమి వేసుకున్నాం తెలుసా? ఇగో ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక టమాటో తీసుకున్నాను, ఒక లెమన్, కొంచెం ఉప్పు కారం దానికి సరిపడా వేసుకుందాము. సో ఇంట్లో కొంచెం నా దగ్గర కారబూందీ కూడా ఉంది. ఆ కారబూందీని ఫైనల్గా పైన చల్లుకుందాం, ఎందుకంటే ముందే వేసుకుంటే అది నిమ్మరసం తడికి కారబూందీ మెత్తగా అయిపోతుంది కదా. వేస్తాం అనుకోండి కారబూందీ, అది లెమన్ పిండుతాం కదా, ఆ తడికి బూందీ అంతా మెత్తబడిపోద్ది. అందుకని మొత్తం ఇవన్నీ వేసేసుకున్న తర్వాత లాస్ట్లో సర్వ్ చేసుకునే ముందు మనం బూందీ చల్లుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నా దగ్గర ఒక మాన్యువల్ చాపర్ చేసేది ఉంది. ఇదిగో ఇందులో వేసుకొని ఈ ఆనియన్స్ని టమాటోని కూడా అందులో వేసుకుందాము. అందులో వేసుకొని బాగా ఫైన్ చాప్ చేసి దాన్ని అందులో మిక్స్ చేసుకుందాం. కొత్తిమీర ఉందేమో చూస్తాను, కొత్తిమీర కూడా ఉంటే అందులో కలుపుకుందాం, చాలా బాగుంటుంది. సో ఉల్లిపాయలని నీట్గా నేను ఒలిచేసుకొని కడిగేసుకున్నాను. సో చెప్పాను కదా, ఈ మాన్యువల్ చాపర్ ఉందని చెప్పి, ఇది నేను డీమార్ట్లో కొనుక్కున్నాను అనమాట. ఇందులో మనం కట్ చేసుకుంటే చాలా ఫైన్ చాపింగ్ అవుతుంది, చాలా ఈజీగా అయిపోతుంది వర్క్. ఇందులోనే టమాటా ఆనియన్ 2 వేసి ఒకేసారి చాప్ చేసేస్తాను. ఓకే, ఇక్కడ మీకు నా పక్కన ఏం కనిపిస్తున్నాయి మీరు చూస్తున్నారా? దాన్ని గమనించారా? పంచదార చిలకలండి. మీరే ఎంతమందికి తెలుసు పంచదార చిలక అంటే నాకు కామెంట్ చేయండి. ఓకే, సో మా హౌస్ ఓనర్ వాళ్ళకి బాబు పుట్టాడు అనమాట. వాళ్ళు ఆ అమ్మాయి డెలివరీ నుంచి వచ్చింది. వాళ్ళు సారీ ఇస్తారు తెలుసా మీకు? ఆ సారీలో ఈ పంచదార చిలకలు, చలివిడి పంచదార చిలకలు, బాబు కాబట్టి బాల్, ఇవన్నీ ఇచ్చారనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. సో ఇక్కడికి వచ్చేద్దాం. ఇప్పుడు ఇగో చాప్ చేస్తున్నాను. ఎంత గట్టిగా ఉందో. దీన్ని కొంచెం కింద పెట్టుకొని మనం చేస్తే బాగా వస్తుంది. దీని మీద పెట్టుకుందాం. ఇదిగో చూడండి ఎంత ఫైన్ చాపింగ్ అయిపోద్దో ఇది. చూసారా, మనకి ఇంకా సన్నగా ఉంటే బాగుంటుంది, ఇంకా సన్నగా చేసుకుందాం. చూడండి ఉల్లిపాయలు చూసారా ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో. టమాటా కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద పీసెస్ ఉన్నాయి, కానీ మనం ఓన్లీ ఆనియన్ చేసుకుంటే ఇంకా చిన్నగా కనిపిస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే, మనం ఆ మరమరాల్లోకి దీన్ని కలిపేద్దాం. ఇదిగో
ఇందులోకి వేసాను ఆనియన్ ఇంకా టమాటో. కొంచెం కారం తినగలను అనుకునే వాళ్ళు ఇందులోనే పచ్చిమిరపకాయని కూడా వేసుకుంటే అది కూడా చిన్న ముక్కల కింద అయిపోతుంది కదా, బాగుంటుంది. కానీ పిల్లలు తింటారు కదా, అందుకని నేను అందులో పచ్చిమిరపకాయ వేయలేదు. ఇంకొకటి ఏంటంటే కొత్తిమీర అనుకున్నాను కదా, ఇంట్లో కొత్తిమీర కూడా లేదు. సో ఇప్పుడు ఆ కొత్తిమీర కోసం నేను ఎక్కడికి పరిగెడతాను, అందుకని కొత్తిమీరని స్కిప్ చేస్తున్నాను. ఓకే, అది ఇది వేస్తాను. ఇప్పుడు ఇందులో మనం రెగ్యులర్గా యూస్ చేసుకునే కారం కాదు, పచ్చి కారం అయితే చాలా బాగుంటుంది. సో తగినంత సాల్ట్. పచ్చికారం నేను ఏం చేస్తానంటే ఫ్రిడ్జ్లో పెడతాను. అది ఎప్పుడెప్పుడు యూస్ చేస్తాను తెలుసా, ఎప్పుడన్నా పన్నీర్ కర్రీ చేసినప్పుడు కానీ అలాంటప్పుడు మొత్తం వాడినండి పచ్చికారం. పచ్చికారం అంటే ఈ మనకి బయట దొరుకుతాయి కదా ఆశీర్వాద్, అవి. ఇది కంప్లీట్గా మిర్చి పౌడర్ అనమాట. నేను ఇంట్లో వాడే కారం ఏంటంటే, ఇప్పుడు మీకు ఈ సమ్మర్లో నేను కాకినాడ వెళ్తాను కదా, చూపిస్తాను మనం ఎలా ఆడించుకుంటాము. ఎండుమిరపకాయలు, ధనియాలు, మసాలా అన్నీ కలిపి ఆడించుకుంటాం అనమాట మేము. దాన్ని మేము మసాలా కారం అంటాం. ఈ మసాలా కారం ఏంటంటే నాకు మొత్తం ఇయర్ మొత్తం వచ్చేస్తుంది. లాస్ట్ ఇయర్ 5 kgs ఆడించుకున్నాను. ఇగో ఇప్పుడు లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను. బా, నిమ్మకాయలు మాత్రం భలే ఉన్నాయండి, చాలా బాగా వచ్చాయి రసం. నిమ్మకాయలు కూడా ఇప్పుడు సీజన్ ఏమో మరి, బయట కూడా చాలా తక్కువ రేటుకి చాలా ఎక్కువ నిమ్మకాయలు కూడా వస్తున్నాయి. చూసారా ఎంత బాగా వచ్చిందో. మరమరాలు మనం అలా ఎప్పుడన్నా కొన్ని బాక్స్లో వేసుకొని కూడా, మీరు వర్కింగ్ అయితే వర్కింగ్కి వెళ్ళినా, లేదంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకైనా సరే మరమరాలు అలా కొంచెం గిన్నెలో వేసుకొని తింటూ ఉంటే వాళ్ళకి కాలక్షేపము. అవి మనకి హెల్త్కి అంటే ఇది ఒళ్ళొచ్చేస్తుందని కానీ అలాంటిది ఏమి ఉండదండి. మరమరాలు చాలా బాగుంటాయి. సో ఇప్పుడంటే ఎక్కడెక్కడైనా దొరికేస్తున్నాయి మనకి షాప్స్లో అవి. మా చిన్నప్పుడు అయితే సైకిల్ మీద వచ్చేవన్నమాట, బండి వేసుకొని. సేర్ ఇంతని, సేర్ అంటే మనకి కేజీ అంటాము, వాళ్ళు తవ్వతో కొలుస్తారనమాట. తవ్వతో కొలిచి ఇచ్చేవారు. వాళ్ళ దగ్గర కరకజ్జం ఉండలు, పేలాలు ఉండలు, వేరుశనగపప్పు ఉండలు అవన్నీ వేసుకొని మరమరాలు వేసుకొని వచ్చేవారు అనమాట మా చిన్నప్పుడు వీధిలోకి. ఇది ఇలా చేత్తో బాగా కలిపితేనే అంత బాగా పడుతుందండి, చాలా బాగుంటుంది. అప్పుడు మనం ఏదో చాలా హైజీన్గా గరిటతో కలిపామనుకోండి, అంతా మిక్స్ అవ్వదు. ఎందుకంటే ఇగో మనకి ఈ మరమరాలన్నీ ఈ నిమ్మకాయ తడికి కాస్త మెత్తబడాలన్నమాట. ఇగో చెప్పాను కదా నా దగ్గర కొంచెం బూందీ ఉందని. ఈ బూందీ ఫైనల్గా వేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇదిగో ఒక్కొక్కడికి ఒక్కొక్క బౌల్లో వేసుకున్నా, ఒక్కొక్కడికి ఒక్కొక్క బౌల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. కొంచెం టేస్ట్ చూస్తాను. సూపర్గా ఉందండి. కొంచెం ఉప్పు చల్లుతాను. ఎందుకంటే నిమ్మకాయ ఫుల్ నిమ్మకాయ పిండేస్తాం కదా. ఇదిగోనండి మొరి మిక్స్చర్, టేస్ట్ చూసి చెప్తాను. ఆల్రెడీ బాగుంది, నేను ఉప్పు చల్లాను కదా. చాలా బాగుంది. ఇప్పుడు మనం ఆ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఇది తిందాం. ఓకే రండి.
చూసారా ఇలా బాల్కనీలో నుంచొని వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ నేను ఆ ఎదురు ఎందుకు నుంచాలో తెలుసా, వర్షం వస్తే ఇలా జల్లు పడుతుంది అనమాట, నేను తడిచిపోతాను, ఇలా ఈ గోడవారు నించున్నాను. ఇంకొంతకన్నా ఏం కావాలి చెప్పండి, బాగుంది కదా. మా అమ్మాయి పాట పాడమంటుంది, ఏం పాట పాడనండి, నాకంత పాటలు ఏం రావు. నువ్వు చెప్పేదో ఒక పాట సాత్వి. సాయం సంధ్య వేళయింది, మనసేమో కదలాడింది, వస్తానన్న వేళాయే కదరా. అంతేనండి, ఇందులో తప్పులే ఉన్నా ఉంటే నన్ను తిట్టుకోకండి. నేను పాటలు సరిగా వినడం మానేస్తాను, పాడడం మానేస్తాను, చిన్నప్పుడు ఎప్పుడో పాడేదాన్ని. సో అదండి ఇవాళ బ్లాగ్. ఓకే, మీకు కనుక నా వీడియోస్ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సరిగ్గా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నా వీడియోస్ అన్నీ మీకు రీచ్ అయ్యేది. సో మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా వెరైటీ కంటెంట్స్ని ఆలోచించుకొని మీ వరకు తీసుకొని వస్తాను. ఓకే, సో నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఈస్ ఫర్ టుడేస్ వ్లాగ్. టుమారో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.